సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిప్రకాష్ బాణాల. సో మనమైతే కార్గిల్ నుంచి అయితే రూమ్ అయితే వెకేట్ అయినాం. ఇప్పుడు డైరెక్ట్ లే టువర్డ్స్ లే. ఇంకా మొత్తం చూడండి, అసలు రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కంపేర్ టు సోన్మార్గ్ అండ్ శ్రీనగర్ రూట్స్. అసలు చాలా మంచిగా ఉంది రోడ్డు, సింగిల్ వే అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే చలి అయితే అంత లేదు ముందు పెట్టినట్టు, ఇప్పుడైతే కొంచెం అయితే ఓకే, కానీ ప్రశాంతంగా ఉంది అబ్బా ఈ రూట్లో నడుపుతుంటే. అసలు సోన్మార్గ్ ఏమో మొత్తం ఇటు ఐస్, రైట్ ఐస్, లెఫ్ట్ ఐస్, మొత్తం 360 degrees మొత్తం ఐసే ఉండే. ఇక్కడైతే మొత్తం స్టోన్స్, మొత్తం డెజర్ట్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. సో చాలా కిందికి ఉంది, కింద మాత్రం చూస్తేనే భయం అవుతుంది. డ్రైవింగ్ చేస్తున్నా నాకే దగ్గరికి వెళ్ళి చూడాలంటే భయం అవుతుంది, అంత డేంజర్ ఉంది కిందికి అయితే. మన అన్న వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు, ముందడికి వెళ్ళిపోయారు. నేను కెమెరా ఫిట్ చేసుకుందామని ఆయన, అందుకే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మొత్తం కంప్లీట్గా ముందడికి. అయితే మన హైదరాబాద్ రైడర్ ప్రదీప్ అన్న అయితే మిస్ అయ్యిండు. అసలు వెనకాలనే రావాలి, అన్న అయితే మిస్ అయ్యిండు. మరి ఓవర్టేక్ చేసి వెళ్ళినా వెనకాల ఆగిపోయినా అర్థం కావట్లేదు. మేమైతే ఒక కాడ ఆగైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము దీని గురించి. చలో అక్కడ అన్న వాళ్ళ కాడ అయితే ఆగేసి డిస్కస్ చేద్దాం ఈ విషయం. చూడొచ్చు మొత్తం ప్యాకేజ్ ద్వారానే వచ్చారు ఇక్కడైతే అందరు రైడర్స్. ఓన్ వెహికల్స్ అయితే చాలా తక్కువ. ముందడ వ్యూ చూడండి, బాబా వేరే, అసలు చాలా మంచిగా ఉంది వ్యూ అయితే. అసలు ముందడ అసలు నాకు చాలా నచ్చింది అబ్బా ఈ లొకేషన్ అయితే. ప్రశాంతంగా ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు చూడాలి, లేలాక వసిగాడేమో హైదరాబాద్కి వెళ్ళాలంటుండు, మరి తెలియదు. అక్కడికి వెళ్ళేదాకా కన్ఫర్మ్ అయితే లేడు వాడు. చూద్దాం. వా ఈ టర్నింగ్స్ నాకైతే మంచిగా క్రూజ్ చేయబుద్ధి అవుతుంది. ఇంకా నాకు ఈ వెహికల్ మీద చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. కొంచెం నాకెందుకో బ్రీత్ అయితే కొంచెం చేంజ్ అనిపిస్తుంది, తొందరగా ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, అసలు చూడండి మొత్తం రైడర్స్. మేమైతే ఇక్కడ ఆగినాము. మా గ్రూప్లో ప్రదీప్ అన్న అయితే మిస్ అయ్యిండు. ఇటు సైడ్ నుంచి వచ్చే బైకర్స్ని అయితే అడిగినాము, ఇట్లా రెడ్ రాయల్ ఎన్ఫీల్డ్, బ్లాక్ రాయల్ ఎన్ఫీల్డ్, రెడ్ జాకెట్ ఎవరైనా వచ్చి కనిపించారు అంటే వాళ్ళు కూడా లేదు, ఎవరు కనిపించలేదు అన్నారు. మరి అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడేమో సిగ్నల్ కూడా లేదు, మరి ఏం చేయాలో ఏమో చూడాలి, అన్న వాళ్ళు ఏమంటారు. సో మేమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు డైరెక్ట్ లే అయితే వెళ్తాము. ముందడైతే ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది, అక్కడైతే ఆగుతాం. ఇక అక్కడ ప్రదీప్ అన్న క్రాస్ అయి ఉంటే ఆ చెక్ పోస్ట్లో బైక్ నెంబర్ అయితే నోటెడ్ ఉంటుంది కదా, అక్కడైతే చూస్తాము. ఒకవేళ అక్కడ లేకుంటే ఇంకా అసలైన ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం చలి పెడుతుంది, అంతేం పెడతలేదు కానీ కొంచెం అయితే పెడుతుంది నాకు. అన్న దొరికితే మాకు ఒక పెద్ద టెన్షన్ అయితే పోతుంది. సో ముందర కనిపిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ అయితే 2012 మోడల్, అది BS3. అది అసలు మస్తుంది బండి, మాత్రము సూపర్ మెయింటైన్ చేసిండు అన్న అయితే. అది ఇంత దూరం రావడం అయితే ఇంకా గ్రేట్. అది లదాఖ్ ఒక్క ట్రబుల్ ఇవ్వలేదు బండి అయితే వచ్చిన కాడి నుంచి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అసలు నా బండి అయితే ఒక్క ట్రబుల్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. నాకే అనిపిస్తుంది జస్ట్ ఒక డిస్క్ ప్యాడ్స్ ఒక్కటి చేంజ్ చేయించుకుంటే చాలు, ఏం అవసరం లేదు నా బండికి. ఎక్కడికైనా వెళ్దామన్నా రెడీగా ఉంది ఇప్పుడైతే నా బండి అయితే. ఈ వెదర్కి అలవాటు చేసుకుంది నా బండి కూడా. అసలు నాకు ఇంకా చలి ఎక్కువైనా కూడా నా బండి ఇంజన్ మీద అయితే చేతులు పెట్టేస్తున్నా డైరెక్ట్. ప్రశాంతంగా ఉంటుంది. రైట్ సైడ్ వ్యూ చూడండి, కెమెరాలో మీకు ఏం కనిపిస్తుందో కానీ నాకైతే లైవ్లో నేను మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఈ వ్యూనైతే. జల్దీ రీచ్ కావాలని ఉంది నాకైతే. సో నాకైతే ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంటే ఒక్కొక్క వ్యూ అయితే దొరుకుతుంది. సోన్మార్గ్ కాడేమో మంచు, కార్గిల్ కాడ కూడా మంచు, ఇక్కడేమో చూడండి అసలు మంచు లేదు కానీ మొత్తం స్టోన్స్, డెజర్ట్ లెక్క. ప్యాంగాక్ లేక్ ఎట్లుంటుందో చూడాలని చాలా ఉంది నాకైతే. ఇదైతే లే ట్యాక్సీ స్టాండ్. ఇక్కడ నుంచి మనాలికి వెళ్ళొచ్చు.
ట్యాక్సీలా డైరెక్ట్ ఢిల్లీ ఉండదు, ఖాళీ మనాలి వరకే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ వసీగానికి మేజర్ ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి డైరెక్ట్ లే నుంచి వెళ్ళి మనాలి వెళ్ళి, మనాలి నుంచి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో ఫ్లైట్ బుక్ చేసుకుంటూ ఇంక వెళ్ళిపోతుండు. ఇంకా ఇప్పుడు నేనే ఇక ఇక్కడ నుంచి వెళ్ళి కార్డుంగ్లా పాస్ ఒకటి చూసుకొని నేను కూడా స్టార్ట్ అయిపోతాను. నాకు కూడా చిన్న పని ఉంది, చాలా అర్జెంట్ అది. 14th లోపు నేను కూడా హైదరాబాద్లో ఉండాలి. ఈరోజు వచ్చేసి డేట్ 10, అంటే ఇంకా మా ఆంటీ 3 days ఉంది. ఏమవుతుందో ఏమో, ఇట్లా లేక్ ఎంటర్ అయినాం, ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇట్లానే ఉంటాయి. అన్న అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతుండు. ఫైనల్గా అన్న డ్రీమ్ అయితే అచీవ్ అవుతుండు. ఇక కొంచెం సేపట్ల కార్దింగ్లా పాస్ అయితే రీచ్ అవుతాం మేము. ఇంకా ఒక 1 hourలో అన్న ఫుల్ ఖుషిలో డ్యాన్స్ కూడా వేస్తుండు. మనం కార్దింగ్లా పాస్ అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది చూడండి అక్కడ. సో బైకర్స్ అందరు నాపేసిరు ఇక్కడ, బైక్స్ కార్స్ అన్నీ ఆగినాయి ఇక్కడ. సో అక్కడైతే ఒక జేసీబీ వచ్చి మొత్తం చేసేస్తుంది. చాలా ఘోరంగా అయింది. అక్కడ నుంచి మొత్తం కింద ఆపేయింది, మొత్తం కవర్ చేసింది. సో టైం పడుతుంది నాకు తెలిసి, ఒక 1/2 hour టైం పడుతుంది ఏమో ఇక్కడ. ఇక అది అయిపోయినాక వెంటనే నేను కనెక్షన్ ఇప్పటికైతే 2 చెక్ పోస్టులు వచ్చినాయి. ఒక కాడేమో పర్మిట్ అది వెళ్ళడానికి పర్మిట్స్ది అది అడిగారు, చూపించేసినాము. ఇప్పుడేమో చెక్ పోస్ట్ కాడ వెహికల్ నెంబరు, ఫోన్ నెంబర్ రాసేసి వెళ్ళమంటారు. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఇంకా ఏ చెక్ పోస్ట్లు ఉన్నామంట డైరెక్ట్ గాంధీనగర్ పాస్ అయితే చేరుకుంటాం. ఇంకా వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది చెక్ పోస్ట్ కాడ. రూట్స్ అయితే మొత్తం ఆఫ్ రోడ్ రూట్సే, మొత్తం అదే ఉంది రూట్. చాలా గలీజ్ ఉంది. కొంచెం దూరం పోయినాక రోడ్ వస్తుందని అన్నారు, చూద్దాం మరి. ఇప్పటిదాకైతే ఒక ఫస్ట్ సెకండ్ చెక్ పోస్ట్ అయితే వచ్చినాం. సో మనమైతే కార్టూన్లో పాస్ అయితే రీచ్ అయినాం. ఇక్కడ బైక్స్ తోటి ఫొటోస్ అయితే ఎలా చేస్తున్నాడు. హాయ్ బ్రో కూడా అందరూ డైరెక్ట్ వచ్చేసారు ఇక్కడికి. సో ఇక్కడ నుంచి వెళ్తాం. ఇక చాలా లేట్ అయింది ఇప్పటికి. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. కొన్ని వేడి వాటర్ అయితే తాగినా, అయినా కూడా కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం చక్కెర వచ్చినట్టు అవుతుంది. డంబర్ రోడ్ వస్తుందేమో అనుకున్నా కానీ ఇక్కడ లేదు. ఇక్కడ వ్యూ చూడండి, సాలిడ్ ఉంది కదా. జేసీబీ అయితే రెడీగా ఉంది. ఎక్కడ పడగానే అక్కడికి వచ్చి తప్ప క్లీన్ చేసేటప్పుడు మాత్రం 2 గార్డ్స్ ఉంటారు. రోడ్ మొత్తం బ్లాక్ చేసేస్తారు. ఏ బైకర్ని కార్స్ని అలౌ చేయాలి. వాళ్ళు క్లీన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ అయిపోయినాక వెంటనే అలా అలౌ చేయాలి. చూడండి ఇక్కడ కూడా చూడండి ఇట్లా పడ్డ. ఇంకా ఘోరంగా ఉంది సార్. మూడు మాత్రం ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయ్యేది తెలియదు. బండి నుంచి ఏదైనా సౌండ్ వస్తే ఆ ఇరిటేషన్ ఉంటుంది చూడు, ఘోరంగా ఉంటుంది. ఈ ఆఫ్ రోడ్ ఎక్కగానే స్టార్ట్ అయింది ఆ సౌండ్. నాకు తెలిసి నేను వెనకాల బిల్డింగ్ చూపించిన రాడ్ ఏమైనా ఇరిగిందా అనిపిస్తుంది. ఒకవేళ ఇరిగిందంటే ఇది ప్రాబ్లం. ఇక్కడ బిల్డింగ్ షాప్స్ ఉందో ఏముందో లగేజ్ నా ఇంట్లో పెట్టుకుని రావాలి. అమ్మ ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం రోడ్ మొత్తం డేంజర్ ఉంది. ఈజీ టు ఈజీ నేను ఇంకా 10 kilometers మంచిగా ఉంది. ఇంకా 40 kilometers మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. ఇంకా 20 kilometers ఉంది. అది ఎట్లుందో ఏంద్రా సామి. ఈ రోడ్ వేస్తే ఫార్మర్ బైక్స్ తో బైక్ బైకింగ్ రాలేదు. అలాంటి బైక్స్ వేస్తున్నాం. ఆఫ్ రోడింగ్ బైక్స్ అయితే ఇందాక అందరూ ఓవర్టేక్ తీసుకుని డ్రెస్ పెట్టిస్తే నీకైతే रूट करेक्ट है कौन रूट
అవతల సైడ్ వచ్చింది కదా రూట్ తప్ప మరవాడు ఇదే అన్నాడు కదా. సో మనమైతే నుబ్రా వ్యాలీ దగ్గర అయితే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ చాలా తక్కువ పడ్డది. ఇక్కడ బుద్ధా స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ వ్యూ బాగుంటుంది చూడండి, అసలు క్రేజీ ఉంది వ్యూ మాత్రం. ఇక్కడ ఇది బుద్ధా స్టాచ్యూ ఇది. సో లే వచ్చిన వాళ్ళు నుబ్రా వ్యాలీ వెళ్తారు. నుబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు అయితే పక్కా ఈ స్టాచ్యూ అయితే చూసుకొని పోతారు. ఇది మ్యాండేటరీ, ఎందుకంటే అంత ఫేమస్ ఇది. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు బుద్ధా స్టాచ్యూ ఎక్కడ, నుబ్రా వ్యాలీ దగ్గర అని అంటే. చూడండి అసలు నాకైతే మస్తు అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంది. అక్కడేమో లైట్గా మంచు, వ్యూ చూడండి. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇక రూమ్కి వెళ్ళేసి ఈరోజు అక్కడ నైట్ స్టే చేసేసి రేపు పొద్దుగాల అయితే డైరెక్ట్ ప్యాంగాంగ్ లేక్ అయితే చూసుకొని అక్కడి నుంచి మనాలి టు ఢిల్లీ. నేనైతే ట్రిప్ అయితే లేట్ చేయదలుచుకోలేదు, జల్దీ కంప్లీట్ చేసుకుంటా. సో గుడ్ మార్నింగ్ గైస్. మనమైతే నైట్ అయితే ఇక్కడ నుబ్రా వ్యాలీలో ఉన్న ఒక రూమ్లో అయితే స్టే చేసినాం. సో రూమ్ అయితే మంచిగా అనిపించింది. సో ఇక్కడ నుంచి ఏదో క్యామెల్ రైడ్ ఉందంట ఇక్కడ దగ్గరలో. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం ప్లేస్ అయితే. చూడండి మొత్తం అక్కడ డెజర్ట్ అదే అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. వ్యూ పాయింట్ ఏదో అంటారంట అది. సో అక్కడైతే క్యామెల్స్ ఉంటాయంట. మన సైడ్ ఉన్న క్యామెల్స్ లెక్క అయితే ఉండదంట, కొంచెం డిఫరెంట్ ఏదో అన్నారు. క్యామెల్ పేరు నాకైతే ఐడియా రావట్లేదు. చూద్దాం వెళ్ళి అయితే ఒకసారి. ఏమైంది బ్రో? ఇదేందమ్మా ఐసా పాపం వాళ్ళకి లిఫ్ట్ ఇస్తలే నాకు. అక్కడ పేపర్ పెట్టుకొని ట్యాక్సీ పోదామా చెల్లింగే అని. ఆఫ్ రోడ్ బైక్ బెస్ట్ అబ్బా. ఇక్కడ లిఫ్ట్ అయితే నేను ఇస్తా ఒక్కరికి. కిतना दूर रहते 3 किलोमीटर స్ట్రైట్ అంటారు. ఏముంది బ్రో ఇడా? ఇదేనా క్యామెల్స్? ఏ బ్రో తీసుకొస్తారు ఆడ రోడ్డు మీద వస్తున్నాయి అవేనా? అచ్చా అక్కడ ఉన్నాయి అవేనా? నుబ్రా వ్యాలీ నుంచి వెళ్ళి 7 కిలోమీటర్స్. చూడండి బ్రో కూడా ఇంకో బ్లాగ్ తీస్తుంది మంచిగా. హలో బ్రో, నీ యూట్యూబ్ ఛానల్ ఏముండే? జున్నీ AP39 విన్నారు కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రో. నుబ్రా వ్యాలీ నుంచి స్టార్ట్ అయితే 7 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చినాం. 100 శాండ్ వ్యూ అని. సో ఇక్కడైతే మొత్తం శాండే ఉంది. అక్కడ చూసుకున్నట్టయితే క్యామెల్స్ ఉన్నాయి, క్యామెల్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనతో ఉన్న బ్రోస్ అయితే అందరూ ఆర్చరీ ఆడుతురు. చూద్దాం, నేను కూడా ఆడతా. 5 షాట్స్ 100 అన్నాడు, నేను 7 షాట్స్ 100 అన్నా. సరే కొట్టు అన్నాడు, కొట్టేద్దాం. ఓకే, ఇది చేసి స్ట్రైట్ గా పెట్టు. ఇది చేసి స్ట్రైట్ గా పెట్టేసి ఎల్బోస్ పైకి. నా బ్లూటూత్ పడుతుంది. ఓకే 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 జస్ట్ మిస్. కొంచెం మిస్ బ్రో. Many months later. బ్రో భయ్యా గెలిచేసింది. ఒక్క షాట్ అయితే పడ్డది.